మా స్నేహితులకి, నా ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్కి, నా ఆన్లైన్ క్లాస్ స్టూడెంట్స్కి, మనందరికీ, నా అభిమానులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా కూడా మనలో అభివృద్ధి సూచిక ముందుకు వెళ్తుందా వెనక్కి వెళ్తుందంటే వెనక్కే వెళ్తుందని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే స్వార్థం అనేది పూర్తిగా అణువున నిండిపోయింది. అన్ని రంగాల్లో స్వార్థం. ఆ స్వార్థం ఏంటంటే డబ్బు సంపాదన. డబ్బు సంపాదించాలి. మనిషి బతకాలంటే కనీసం డబ్బు కావాలి. దానికి ఎవరు కాదని సమస్య ఉండదు. ఖచ్చితంగా డబ్బు సంపాదించాలి. కానీ మన డబ్బు సంపాదన కోసం ఇతర వాళ్ళ భవిష్యత్తును కూడా పణంగా పెట్టడం అనేది ఇక్కడ హర్షణీయం అయితే కాదు. ఎలా ప్రతిసారి ఇండియాలో ప్రతి రాష్ట్రం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, అందరూ కూడా ఈసారి మమ్మల్ని గద్దెనెక్కిస్తే మేము ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాము, నిరుద్యోగ సమస్యను పూర్తిగా పారదోడతామనే వాగ్దానాలు బళ్ళబుద్ధి మరీ చెప్తున్నారు. కానీ నిజంగా చేస్తున్నారా? చేయడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారంటే ఏమీ లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆ ముసుగులో వాళ్ళు గద్దెనెక్కుతున్నారు. తర్వాత ఎలా విద్యార్థులు ఇంకా అమాయకత్వంగానే ఉండి మనకి రేపొద్దున గవర్నమెంట్ జాబ్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది అనే ఆలోచన. తర్వాత ఏంటంటే బట్టి విధానానికి ఇవాళ ఎక్కువ ప్రోత్సాహం ఉంది. అంటే కాలేజీలో లెక్చరర్స్ కూడా ఏమాత్రం పరిజ్ఞానం లేని, అసలు ఏమాత్రం సబ్జెక్టు మీద పట్టు లేని వాళ్ళు ఇవాళ లెక్చరర్స్గా ఉంటున్నారు. కేవలం డబ్బు సంపాదన కోసం స్టూడెంట్ యొక్క భవిష్యత్తుతోటి ఆటలాడుకుంటున్నారు లెక్చరర్స్ ఇవాళ చాలామంది ఉన్నారు. బీకామ్ చదువుకున్నవాడు బీకామ్ క్లాసులు చెప్తున్నాడు. ఎందుకంటే ఇవాళ నాకు ఏదో ఒక ఉపాధి కావాలి కాబట్టి. ఉపాధి ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలి ఉపాధి? వాళ్ళకి మీకున్న ఇదేంటి? మీరు మీ అంతటి మీరు బ్రతకడానికి ఒక అవకాశం కల్పించాలి. ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ఆ వాతావరణం క్రియేట్ చేయడానికి ఒకే ఒక మార్గం, విద్యా వ్యవస్థని మెరుగుపరచాలి. సరైన బోధకులను ట్రైన్డ్ టీచర్స్ లేని ఆర్గనైజేషన్స్ అన్నిటిని తాళాలు వేసేసేయాలి. ఎక్కడా కూడా ఇవాళ ఒక కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ కంటే దారుణంగా విద్యా వ్యవస్థలు అడ్వర్టైజ్మెంట్లకి పాల్గొంటున్నాయి. దానికి ఆకర్షితులయ్యి సప్పో చేసి పిల్లలను చదివించడానికి అలవాటు పడ్డారు. పిల్లలైనా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారంటే ఆ కాన్సన్ట్రేషన్ ఎంత మాత్రంగా కూడా లేదు. ఇది ఎంతకాలం నడుస్తుంది? ఈ నడక ఇది మంచి అంటారా చెడు అంటారా అనేది మీకు అర్థం కావాలి. అది అర్థమైతేనే మనం ముందుకెళ్ళగలుగుతాం.